ఉప్పల్లోని రామంతపూర్ రామరెడ్డి నగర్ కాలనీ వాసులు ఆందోళనకు దిగారు. గత సంవత్సరం నుంచి డ్రైనేజ్ సమస్యలపై అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. దుర్వాసన, ఈగలు, దోమల కారణంగా తాము అనారోగ్యం పాలవుతున్నామన్నారు. వెంటనే అధికారులు స్పందించి కాలనీలోని సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. రామరెడ్డి నగర్ అనేది ఒక మురికి కాలువగా, ఒక కాలుష్య ప్రాంతంగా మారిపోయింది. ఎందుకంటే ఇక్కడ ఒక్క విషయమని కాదు, చాలా విషయాలలో రామరెడ్డి నగర్ వాసులు ఇబ్బంది పడుతూ ఉన్నారు. ఇప్పుడు మనం చూస్తూ ఉంటే ఇది ఒక్కరోజు సమస్య కాదు, దాదాపు 20 ఏళ్ళ సమస్య. ఇప్పుడు ఎప్పుడు చూసినా కూడా ఈ రామరెడ్డి నగర్ అనేది డ్రైనేజ్ నీళ్లతోనే కూడుకుపోయి ఉంటుంది. ఎందుకంటే ప్రధానంగా ఇటువంటి సమస్య ఏంటంటే ట్రంక్ లైన్ వ్యవస్థ సరిగా లేకపోవడం వల్ల ఇక్కడ లైన్లు వేస్తున్నారు, కానీ ఒక లైన్కి కనెక్టివిటీ లేక, ఒక ఇంజనీర్కి మధ్యలో సఖ్యత లేక, ఒక ప్రభుత్వం వచ్చినాక ఒక లైన్ వేయడం, ఇంకో ప్రభుత్వం వచ్చినాక ఇంకో లైన్ వేయడం, ఇదే జరుగుతుంది. కానీ వ్యవస్థకి దీని శాశ్వత పరిష్కారం అనేది లేకుండా పోతా ఉంది. సో దాంట్లో భాగంగానే 100% ఈ ట్రంక్ లైన్ వ్యవస్థని పెద్ద ఎత్తున చేసినట్టయితే ఈ ఒక్క కాలనీకే కాదు, రామరెడ్డి నగర్ ఉండొచ్చు, వాసినగర్ ఉండొచ్చు, కామాక్షిపురం ఉండొచ్చు, వివేక్ నగర్ ఉండొచ్చు, శ్రీనగర్ కాలనీ ఉండొచ్చు, కేసీఆర్ నగర్, కేటీఆర్ నగర్, ఇవన్నీ కూడా ఈ ట్రంక్ లైన్ వ్యవస్థ మార్చడం వల్ల ఈ అన్ని కాలనీ విముక్తి జరిగే అవకాశం ఉంటుంది. మేము రామరెడ్డి నగర్ వాసులము. ఇక్కడ డ్రైనేజ్ సమస్య చాలా విపరీతంగా ఉన్నది. దోమలు చాలా ఉన్నాయి. అందరి ఇళ్లలో జ్వరాలు, పిల్లలకి ఆరోగ్యం మంచిగా లేదు. ఈ డ్రైనేజ్ సమస్య అనేది తీర్చాలి. ఇది 20 years కింద వేసినటువంటి పైప్ లైన్స్. ఇప్పుడు జనాభా పెరిగింది అయినా కూడా ఏం పట్టించుకోవట్లేదు ఎవరు. ఇదంతా కొంచెం నీట్గా చేసి పెద్ద లైన్లు వేయాలి. ఎండాకాలమే మా పరిస్థితి ఇట్లా ఉన్నది. ఇక వర్షాకాలం వస్తే మాకు ఇళ్లలోకి నీళ్ళు వచ్చే పరిస్థితి ఉన్నది. మేము రామరెడ్డి నగర్ వాసులము. ఇక్కడ డ్రైనేజ్ సమస్య చాలా అంటే చాలా ఎక్కువగా ఉంది. అసలు ఉండలేకపోతున్నాము. ఇండ్లలో కూర్చొని కూడా ఒక 5 minutes కూడా ఉండలేనటువంటి పరిస్థితి 20 ఏళ్ళుగా ఇలానే ఉందంట. మాకు మ్యారేజ్ అయ్యి ఒక 10 years అవుతున్నా. ఇప్పుడు 10 years నుంచి చూస్తున్నా నేను. రోజు ఇదే పరిస్థితి. వాకిలు ఊడలేక చచ్చిపోతున్నాం. GHMC రాడు, వచ్చిన వాళ్ళు ఊడుస్తారు, ఆ కుప్పలు